భారతదేశాన్ని షేక్ చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ దీన్ని అభిజిత్ దీప్కే అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి గత 4 రోజుల క్రితమే ఒక అద్భుతమైన పార్టీగా సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేశాడు. దాదాపుగా కోట్లల్లో ఫాలోవర్స్ని వితిన్ 4 డేస్లోనే సంపాదించుకున్నటువంటి పార్టీ సోషల్ మీడియా పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఎందుకు స్థాపించిందా అంటే చీఫ్ జస్టిస్ ఎవరైతే సూర్యకాంత్ గారు ఉన్నారో ఆయన మీ యూత్ అందరూ మీరు ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, తర్వాత సోషల్ యాక్టివిటీలు కానివ్వండి, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే మీరు ఏం పని పాట లేకుండా మీరు దేశం మీద పడి మీరు సమస్యలు తేవటమే పనిగా పెట్టుకున్నటువంటి మీ యూత్ అందరూ కూడా కాక్రోచెస్ అని చెప్పేసి ఆయన గౌరవ న్యాయస్థానం వేదికగా అనటం జరిగింది. దానికి గాను యూత్ జంజ్ అంతా కూడా ఒకటైపోయి అభిజిత్ దీప్కే ఆయన ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన గంటలోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ని సంపాదించుకుంది కాక్రోచ్ జనతా పార్టీ. వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ గడగడలాడుతున్నాయని చెప్పుకోవచ్చు భారతదేశంలో. కాక్రోచ్ జనతా పార్టీ అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగానే కాక్రోచ్ జనతా పార్టీ హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. జంజు గారు మీరు ఏది సాధించలేదని చెప్పేసినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే సూర్యకాంత్ గారు ఉన్నారో ఆయనకు సంబంధించి ఆ వ్యవస్థలకు సంబంధించే ఫస్ట్ హామీ కాక్రోచ్ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది. ఆ హామీ ఏంటనేది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. న్యాయమూర్తుల కోసం పోస్ట్ రిటైర్మెంట్ బహుమతులు రద్దు. ఎటువంటి న్యాయమూర్తికి కూడా రాజ్యసభ సీటు వంటి పోస్ట్ రిటైర్మెంట్ బహుమతులు ఇవ్వరాదు. ఒక్కసారి రిటైర్మెంట్ అయ్యాక న్యాయమూర్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత రాజ్యసభ సీట్లకి రాజకీయ నాయకులకి అండగా ఉంటారని చెప్పేసి రాజ్యసభ సీట్లకు ఎక్కించి వాళ్ళకి బహుమతుల్లాగా అందించరాదు. మా పార్టీ యొక్క ఉద్దేశం అలా మేము అందించము. అలాంటి న్యాయమూర్తులకి మేము రాజ్యసభ సీట్లు అనేది రద్దు చేస్తున్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్పింది కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే. రెండోది, ప్రతి చెల్లుబాటు అయ్యే ఓటును రక్షించాలి. ఏ చెల్లుబాటు అయ్యే ఓటైనా రద్దు చేయబడితే కింద కేసు నమోదు చేసి వెంటనే లోపలేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఏ చట్టం వర్తిస్తుందో ఎలక్షన్ కమిషన్కి కూడా అదే చట్టం వర్తిస్తుందని చెప్పేసి అభిజిత్ దీప్కే ఆయన యొక్క ఐడియాలజీలతో అద్భుతమైనటువంటి రాతలు రాసుకొచ్చాడు. ఇక్కడ ఏదైనా సరే చెల్లుబాటు ఓటు చెల్లదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏదైనా తేడాగా చేస్తే ఇమ్మీడియట్గా తీసుకుపోయి వాళ్ళని యూపీఐ కింద కేసు నమోదు చేసి లోపలేయాలని చెప్పేసి రెండో పాయింట్ చెప్పడం జరుగుతుంది. మహిళలకు 50% రిజర్వేషన్, మహిళలకు పార్లమెంట్లో 33 కాదు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. మరింత కేంద్ర క్యాబినెట్లోనే 50% పదవులు మహిళలకు కేటాయించాలి. బాబ్బా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసిండు అభిజిత్ దీప్కే. మహిళల కంటే 50% రాజ్యసభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, తర్వాత రాష్ట్రాల విషయానికి వస్తే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఏ సీట్లలోనైనా 50% మహిళలకు రిజర్వేషన్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. స్వతంత్ర మీడియా కావాలి, గోడీ మీడియా కాదు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల యజమాన్యంలో ఉన్న మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలి. నిజమైన స్వతంత్ర మీడియాను ప్రోత్సహించాలి. బ్యాంకు ఖాతాల ద్వారా గోడి యాంకర్లను పరిశీలించాలి. బ్యాంకు ఖాతాల ద్వారా అంటే ప్యాకేజ్ స్టార్స్ ఎవరైతే కొంతమంది సోకాల్డ్ మీడియా ప్యాకేజ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరికట్టడం కోసం కాక్రోచ్ జనతా పార్టీ అద్భుతమైనటువంటి ఆలోచన తీసుకొచ్చింది. ఎవరైతే నిజమైనటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానివ్వండి, తర్వాత సోషల్ మీడియా జర్నలిస్టులు కానివ్వండి, ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వార్తలు మాత్రమే చదవాలి, వార్తలు మాత్రమే రాయాలి. అంతేగాని ప్యాకేజీ స్టార్లు అని చెప్పేసి ప్యాకేజీలకు అమ్ములు పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాక్రోచ్ జనతా పార్టీ సహించేది లేదని చెప్పేసి క్లియర్గా అభిజిత్ దీప్కే మాత్రం అద్భుతమైనటువంటి గోడీ మీడియాలు మనకొద్దు, అదాని అంబానీ మీడియాలు మనకొద్దు, మనం న్యాచురల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరుల స్వతంత్రంగా మాట్లాడగలిగే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికే సపోర్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. రాజకీయ ఫిరాయింపులపై 20 ఏళ్ల నిషేధం. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే లేదా ఎంపీని ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా 20 ఏళ్ల పాటు నిషేధించాలి. ఒక్కసారి రాజకీయ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంపారు కదా, అట్లా కనుక జంప్ అయితే కాక్రోచ్ జనతా పార్టీ 20 ఏళ్ల పాటు రాజకీయం నుంచి కానీ తర్వాత ఎటువంటి నామినేటెడ్ పదవులకు కూడా అర్హులు కాకుండా
వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, రాజకీయాల నుంచి శాశ్వతంగా ఒక 20 ఏళ్ళు పక్కన కూర్చోబెట్టాల్సిందే. అంటే ఒక పోక్సో యాక్ట్ కింద కేసు అయిన తర్వాత జైలుకు పోతే 20 ఏళ్ళ జైలు శిక్ష ఎలా పడుతుందో అలాగనే రాజకీయ నాయకులు కూడా అలాంటి పరిస్థితులను అరికట్టాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు అద్భుతమైనటువంటి ఒక మంచి ప్రణాళికమైన మేనిఫెస్టోని తీసుకొచ్చింది. సోషల్ మీడియాని గత 4 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పార్టీకి నిద్ర లేకుండా చేస్తుంది అనటంలో ఎటువంటి శక్తి అనేది లేదు. జంజ్ మీరేం చేయలేరు, మీరు పోరంబోకులు, మీరు కాక్రోచుల్లాగా దేశం మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే సీజే జస్టిస్ సూర్యకాంత్ అన్నాడో, సూర్యకాంత్ వల్ల ఈరోజు ఆయన అనటం కూడా ఒక రకంగా మంచి పని అయింది. కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నిద్ర పట్టట్లేదు గత 4 రోజులుగా. ఒక సోషల్ మీడియా అంటే అంత స్ట్రాంగ్ అని చెప్పేసి జంజ్ యూత్ ఈరోజు నిరూపించారు. రేపొద్దున్నే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్లో కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్టు 100కి 1000% ఉంది. కాబట్టి అభిజిత్ దీప్కేకి భారతదేశంలో ఉన్నటువంటి జంజ్ బ్యాచ్ అందరూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.